బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం సందర్భంగా శనివారం నాడు గజవాహనం పైన స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోదాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించగా శ్రీ గ్రంథి సోమ గణపతిరావు అండ్ సన్స్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆదరాహో అన్న రీతిలో పురవీధిలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో భక్తులు పూజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదే అర్థం చెప్పిందా తెచ్చారండి కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిఎల్పి లీడర్ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్ యానంలో పర్యటించారు. యానం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లాది సత్యబాబు, అధ్యక్షులు ఆర్దాని దినేష్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమంతో స్వాగతం పలికారు. అనంతరం పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక జీవీఎస్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామమూర్తి, వెల్లచిని, మల్లాది వీరస్వామి, రామరాజు, దవలూరిపతి, దున్నా చక్రవర్తి తదితర కాంగ్రెస్ క్యాడర్తో సమావేశమయ్యారు. సీనియర్ కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను తీసుకున్నారు. లోక్సభ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గాను ప్రతి ఒక్కరూ పేరు పేరున కృషి చేయాలంటూ వైద్యనాథన్ పిలుపునిచ్చారు. ఆయనతో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్య పెరుమాల్, యానం కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో లంకా బంగారం, ఉన్నా ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిఎల్పి లీడర్ పుదుచ్చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే వైద్యనాథన్ యానంలో పర్యటించారు. యానం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మల్లాది సత్యబాబు, అధ్యక్షులు ఆర్దాని దినేష్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమంతో స్వాగతం పలికారు. అనంతరం పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక జీవీఎస్ హోటల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామమూర్తి, వెల్లచిని, మల్లాది వీరస్వామి,
రామరాజు, దవలూరిపతి, దున్నా చక్రవర్తి తదితర కాంగ్రెస్ క్యాడర్తో సమావేశమయ్యారు. సీనియర్ కార్యకర్తల నుంచి విజ్ఞప్తులను తీసుకున్నారు. లోక్సభ ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు గాను ప్రతి ఒక్కరూ పేరు పేరున కృషి చేయాలంటూ వైద్యనాథన్ పిలుపునిచ్చారు. ఆయనతో పాటుగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్య పెరుమాల్, యానం కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో లంకా బంగారం, ఉన్నా ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాల్ నగర్ శివారు ప్రభుత్వ భూముల్లో కంపోస్ట్ యార్డు ఏర్పాట్లు చేసి రీసైక్లింగ్ ద్వారా ఎరువు తయారీ ప్రక్రియకు ఏర్పాట్లను మానుకోవాలి అంటూ పెద్ద ఎత్తున గోపాల్ నగర్, గాంధీనగర్, గణపతి నగర్ వాసులు నినాదాలు చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులకు ఓట్లు కావాలా, ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వద్దా అంటూ వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతానికి తరలించి గోపాల్ నగర్, గణపతి నగర్, గాంధీనగర్ వాసులు ఆదుకోవాలని కోరారు. గోపాల్ నగర్ శివారు ప్రభుత్వ భూముల్లో కంపోస్ట్ యార్డు ఏర్పాట్లు చేసి రీసైక్లింగ్ ద్వారా ఎరువు తయారీ ప్రక్రియకు ఏర్పాట్లను మానుకోవాలి అంటూ పెద్ద ఎత్తున గోపాల్ నగర్, గాంధీనగర్, గణపతి నగర్ వాసులు నినాదాలు చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులకు ఓట్లు కావాలా, ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వద్దా అంటూ వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతానికి తరలించి గోపాల్ నగర్, గణపతి నగర్, గాంధీనగర్ వాసులు ఆదుకోవాలని కోరారు. You have to improve now. We have to do next level. We have to go. We can't keep on be the same thing. ಇದೆಲ್ಲ ಸಿಂಗಲ್ ರೋಡ್ ಸ್ಕೂಲ್ ಬರೋ ಪಸಂಗಳೆಲ್ಲ ಇರ್ಕೊಂಡು இந்த பக்கம் வர மாட்டாங்க. சரி இந்த பக்கம் வந்தா இந்த பக்கம் வர மாட்டாங்க. இந்த பக்கம் வந்தா நானே ஓடுங்க. நாடி இங்கே கொம்ப கொட்டிட்டாங்க சார். அதெல்லாம் சொல்றது ಹೊರಗಡೆ போய் சொல்றது. இங்க இல்ல ஒரு நாள் வந்து குப்பை கொட்டிட்டாங்க. నువ్వు లేకుండా దాంతో మన ఏరియాలో వాస్తవులందరినీ కూడా నేను అలర్ట్ చేసి ఇంతమందిని మనం ఇక్కడికి పోగు చేయగలిగాం. ఎలాంటి రైట్ రావడం మన యొక్క ప్రపోజల్ మనం గతం 2 సంవత్సరాల నుంచి ఏం చేసుకొచ్చాం, ఏ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తాం, మనం యొక్క ప్రాసెస్ అంతా కూడా డైరెక్టర్ తెలియజేసాం. ఆయన ఏమంటాడంటే నన్ను గవర్నమెంట్ పంపితే వచ్చాను కానీ ఇక్కడ ప్రైవేటు దాని గురించి నేను ఏం చెప్పలేని చూసి వెళ్ళకి తేడా అంటే ఏముంది, ప్రాసెస్ యూనిట్ అక్కడ కనకల్పేటలో జరుగుతూ ఉంటుంది. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. రోజు పొగలు రావడం, మంటలు రావడం, అక్కడ స్మెల్ రావడం, ఆ ప్రాసెస్కి వెళ్ళిపోవడం. అది ఇక్కడికి షిఫ్ట్ చేస్తే సేమ్ ప్రొసీజర్ కూడా మళ్ళీ ఇక్కడే అదే అవుతుంది. కానీ వచ్చిన ఎల్ఈడి డైరెక్టర్ గారికి మరి అది అర్థమవుతుందో లేదో కానీ పాండిచేరి వచ్చి చూస్తే ఏం చేస్తాడు ఆయన, ఇదే యూనిట్ అక్కడ కూడా రన్ అవుతుంది, అక్కడ కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఇన్ కేస్ ఆ యూనిట్ ఎప్పుడైనా వన్స్ ఆగిపోయిందంటే దాన్ని మళ్ళీ గవర్నమెంట్లో రిపేర్ చేయడానికి కొన్ని నెలల టైం పడేది. ఆ నెలల వరకు వాసన మనం భరించాల్సిందేనా? అది ఫస్ట్ అక్కడ డిసైడ్ పడ్డారు సార్. ఫస్ట్ లో వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఒక విషయం మనం ఎందుకంటే మనం దీన్ని తీవ్రంగా ఇంత చేస్తున్నామంటే మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఢిల్లీ అధికార ప్రతినిధి గారు కానీ యొక్క యానం ఈ వాస్తవ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వీళ్ళు ఒకసారి ఆలోచించాలి. యానంలో హాస్పిటాలిటీ చూసుకుంటే చాలా పూర్గా ఉంది కాబట్టి ఎవరికైనా ఇలాంటి పార్కులు కానీ ఇలాంటి స్మెల్ కానీ జరుగుతూ ఉంటే రాబోయే కాలంలో ఎన్నో రకాల రోగాలను బారి పడవలసిన కంపల్సరీగా ఈ ప్రాంతంలో ఫేస్ చేసే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి రాకుండా చూడాలి. ఇక్కడ ఎవరికైనా చిన్న ఇష్యూ వచ్చినప్పటికీ 40 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసింది ఆరోగ్యం చూసుకోవాలంటే.
పాండిచేరి వాళ్ళకి ఏముంది, వాళ్ళకి దగ్గరలోనే బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. యానంలో ఉన్న హాస్పిటల్కే సరైన ఇది లేదు కాబట్టి ఏదైనా ఆరోగ్య విషయం వచ్చినోడికి 30-40 కిలోమీటర్లు వెళ్ళి లోపల ఆ మనిషి ఏమవుతాడన్న దాని మీద భయాందోళనకు గురవుతున్నాం. దయించి పాండిచేరి గవర్నమెంట్ ఈ ప్రపోజల్ 100% మానుకోవాలని హెచ్చరిక మాదికి వేళ పాండిచేరి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. మేము ఎన్నిసార్లు ఈ చుట్టుపక్కల నివసించే గ్రామ ప్రజలు అలాగే విద్యాలయాలు అనేక రకాల ఉన్న స్కూల్స్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చుకున్నా అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో చాలా తక్కువగా చూస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము, మెమోరాండాలు ఇచ్చాము. అయినా వీళ్ళు ఇంత మొండి పట్టి పడటంలో వీళ్ళ ఉద్దేశం ఏమీ అర్థం కావట్లేదు. మొత్తానికి ఏదో 2 ఎకరాల గురించి సస్యశ్యామలంగా ఉన్న రాబోయే తరానికి భావి తరాలకి మంచి అభివృద్ధి చెందుతున్న ఈ గోపాలనగర్ ఏరియాలో మరి ఇటువంటి డంపింగ్ యార్డ్ కానీ లేదా రిసోర్స్ సెంటర్ కానీ పార్క్ కానీ దయచేసి పెట్టకూడదని మరొకసారి గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఎంతోమంది పెద్దలు వయసున్న వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడుతుంటే మళ్ళీ దీనివల్ల ప్రత్యేకంగా పరోక్షంగా రకరకాలైన ఆరోగ్య విషయంలో మీరు ఎటువంటి పొరపాట్లు జరగకుండా మీరు చూసుకోవాలని మరొకసారి ఈ డంపింగ్ యార్డ్ కానీ రిసోర్స్ సెంటర్ కానీ ఇక్కడ రాకూడదని ఈ ప్రజలు అందరూ కూడా మీ అందరికీ కూడా ఒక్కోసారి మీకు విన్నవించుకుంటున్నాం. కనకాలపేటలో కూడా డంపింగ్ యార్డ్ వల్ల వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది కూడా అక్కడ కూడా మాకు అది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఈవేళ ఇక్కడ తీసేయాలి అక్కడ పెట్టాలి అని కాదు. ఎవరైతే ప్రజలు దీని గురించి ఇబ్బంది పడుతున్నారో ఆ ప్లేస్ లో ఉండకుండా గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి అనుకుంటే ఏదన్నా చేయగలదు కాబట్టి వాటర్ బాడీ గీటర్ బాడీ అని చెప్పి వస్తున్నారు ఈవేళ అధికారులు. అవేం కాదు, గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరికి ఇబ్బందికరం లేని ప్లేసుల్లో చేయగలిగే సత్తా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద ఒకసారి పునరాలోచించి ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఉండకుండా ఈ పార్కు కానీ డంపింగ్ యార్డ్ కానీ ప్రజలకి అనుకూలంగా ఉండాలి. ఏదైనా పెట్టినప్పుడు ప్రజల గురించి నెగ్గిన ప్రభుత్వాలు ప్రజల గురించి పనిచేయకపోతే ఇంకెందుకు వీళ్ళందరూ కూడా ఏదో ఇక్కడ పెట్టేస్తామని అధికారులు వేళ స్వలాభంతో చేస్తున్న పనుల గురించి దీని గురించి మనం వాళ్ళకి నిజంగా మానవత్వం లేదేమో అనుకుంటున్నాం. ఇంతమంది 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా సరే ఇక్కడే పెట్టాలనే ఉద్దేశంలో యానంలో ప్రజల ఆరోగ్యం పోతే పాండిచేరి గవర్నమెంట్కి అవసరం లేదా అంటే యానం ఓట్లే కావాలా? ఆ విధంగా వీళ్ళు చూస్తున్నారని చెప్పేసి ప్రజల మనోవేదన ప్రజల ఆవేదన కూడా వీళ్ళ ప్రభుత్వం గుర్తించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకి ఇక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకమేం కాదండి, ప్రభుత్వానికి అసలు వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ప్రజలు నివసించే చోట కాకుండా దూర ప్రాంతాల్లో పెట్టమని మేము కోరుకుంటున్నాం తప్ప ఇక్కడ ఎవరో కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకించట్లేదు. ఈ ప్రాజెక్టు సదూరంలో పెట్టి ఎవరికి కూడా దీనివల్ల హానికరకున్న ప్రదేశంలో పెట్టాలని మరొకసారి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. జనావాసాలు కలిగిన ప్రాంతంలో రిసోర్స్ పార్క్ ఏర్పాటు చేయడం సమంజసం కాదు. ఇక్కడ దగ్గరలో విద్యాలయాలు ఉన్నాయి, గవర్నమెంట్ నవోదయ ఉంది. ఒక విషయం మనం ఎందుకంటే మనం దీన్ని తీవ్రంగా ఇంత చేస్తున్నామంటే మరి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఢిల్లీ అధికార ప్రతినిధి గారు కానీ యానం ఈ వాస్తవ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి వీళ్ళు ఒకసారి ఆలోచించాలి. యానంలో హాస్పిటాలిటీ చూసుకుంటే చాలా పూర్గా ఉంది కాబట్టి ఎవరికైనా ఇలాంటి పార్కులు కానీ ఇలాంటి స్మెల్ కానీ జరుగుతూ ఉంటే రాబోయే కాలంలో ఎన్నో రకాల రోగాలను బారి పడవలసిన కంపల్సరీగా ఈ ప్రాంతంలో ఫేస్ చేసే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి రాకుండా చూడాలి. ఇక్కడ ఎవరికైనా చిన్న ఇష్యూ వచ్చినప్పటికీ 40 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది ఆరోగ్యం చూసుకోవాలంటే. పాండిచేరి వాళ్ళకి ఏముంది, వాళ్ళకి దగ్గరలోనే బోల్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. యానంలో ఉన్న హాస్పిటల్కే సరైన ఇది లేదు కాబట్టి ఏదైనా ఆరోగ్య విషయం వచ్చినప్పటికీ 30-40 కిలోమీటర్లు వెళ్ళి లోపల ఆ మనిషి ఏమవుతాడన్న దాని మీద భయాందోళనకు గురవుతున్నాం. దయించి పాండిచేరి గవర్నమెంట్ ఈ ప్రపోజల్ 100% మానుకోవాలని హెచ్చరిక మాదికి వేళ పాండిచేరి గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. మేము ఎన్నిసార్లు ఈ చుట్టుపక్కల నివసించే గ్రామ ప్రజలు అలాగే విద్యాలయాలు అనేక రకాల ఉన్న స్కూల్స్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చుకున్నా అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో చాలా తక్కువగా చూస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము, మెమోరాండాలు ఇచ్చాము. అయినా వీళ్ళు ఇంత మొండి పట్టి పడటంలో వీళ్ళ ఉద్దేశం ఏమీ అర్థం కావట్లేదు. మొత్తానికి ఏదో 2 ఎకరాల గురించి సస్యశ్యామలంగా ఉన్న
రాబోయే తరానికి భావి తరాలకి మంచి అభివృద్ధి చెందుతున్న ఈ గోపాలనగర్ ఏరియాలో మరి ఇటువంటి డంపింగ్ యార్డ్ కానీ లేదా రిసోర్స్ సెంటర్ కానీ పార్క్ కానీ దయచేసి పెట్టకూడదని మరొకసారి గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో ఎంతోమంది పెద్దలు వయసు ఉన్న వాళ్ళు ఎన్నో సమస్యలతో బాధపడుతుంటే మళ్ళీ దీనివల్ల ప్రత్యేకంగా పరోక్షంగా రకరకాలమైన ఆరోగ్య విషయంలో మీరు ఎటువంటి పొరపాట్లు జరగకుండా మీరు చూసుకోవాలని మరొకసారి ఈ డంపింగ్ యార్డ్ కానీ రిసోర్స్ సెంటర్ కానీ ఇక్కడ రాకూడదని ఈ ప్రజలు అందరూ కూడా మీ అందరికీ కూడా ఒక్కోసారి మీకు విన్నవించుకుంటున్నాం. కనకాలపేటలో కూడా డంపింగ్ యార్డ్ వల్ల వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అది కూడా అక్కడ కూడా మాకు అది కూడా ఉండకూడదనే ఉద్దేశంతో మనం ఈవేళ అక్కడికి తీసేయాలి అక్కడ పెట్టాలి అని కాదు. ఎవరైతే ప్రజలు దీని గురించి ఇబ్బంది పడుతున్నారో ఆ ప్లేస్ లో ఉండకుండా గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి అనుకుంటే ఏదైనా చేయగలదు కాబట్టి వాటర్ బాడీ గీటర్ బాడీ అని చెప్పి వస్తున్నారు ఈవేళ అధికారులు. అవేం కాదు, గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరికి ఇబ్బందికరం లేని ప్లేసుల్లో చేయగలిగే సత్తా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద ఒకసారి పునరాలోచించి ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఉండకుండా ఈ పార్కు కానీ డంపింగ్ యార్డ్ కానీ ప్రజలకి అనుకూలంగా ఉండాలి. ఏదైనా పెట్టినప్పుడు ప్రజల గురించి నెగ్గిన ప్రభుత్వాలు ప్రజల గురించి పనిచేయకపోతే ఇంకెందుకు వీళ్ళందరూ కూడా ఏదో ఇక్కడ పెట్టేస్తామని అధికారులు ఈవేళ స్వలాభంతో చేస్తున్న పనుల గురించి దీని గురించి మనం వాళ్ళకి నిజంగా మానవత్వం లేదేమో అనుకుంటున్నాం. ఇంతమంది 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా సరే ఇక్కడే పెట్టాలనే ఉద్దేశంలో యానంలో ప్రజల ఆరోగ్యం పోతే పాండిచేరి గవర్నమెంట్కి అవసరం లేదా అంటే యానం ఓట్లే కావాలా? ఆ విధంగా వీళ్ళు చూస్తున్నారని చెప్పేసి ప్రజల మనోవేదన ప్రజల ఆవేదన కూడా ఇవాళ ప్రభుత్వం గుర్తించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకి ఇక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకమేం కాదండి, ప్రభుత్వానికి అసలు వ్యతిరేకం కాదు. ఈ ప్రాజెక్టు ప్రజలు నివసించే చోట కాకుండా దూర ప్రాంతాల్లో పెట్టమని మేము కోరుకుంటున్నాం తప్ప ఇక్కడ ఎవరో కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకించట్లేదు. ఈ ప్రాజెక్టు సదూరంలో పెట్టి ఎవరికి కూడా దీనివల్ల హానికరకున్న ప్రదేశంలో పెట్టాలని మరొకసారి మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. జనావాసాలు కలిగిన ప్రాంతంలో రిసోర్స్ పార్క్ ఏర్పాటు చేయడం సమంజసం కాదు. ఇక్కడ దగ్గరలో విద్యాలయాలు ఉన్నాయి, గవర్నమెంట్ నవోదయ ఉంది. జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో కొనసాగుతున్న దీక్షలు శనివారం నాటికి 46వ రోజుకి చేరుకున్నాయి. చొల్లంగి ఉప్పు భూములు అర్హులైన స్థానికులు ఉండగా స్థానికేతరులు పట్టాలుగా ఇవ్వడం దారుణమంటూ ఆవేదన వెల్లబుచ్చారు. 46 రోజులుగా దీక్ష చేపట్టినా కూడా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఒక్కసారి కూడా సమస్య ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు అంటూ మహిళలు వాపోయారు. దీక్షకు మద్దతుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా త్రిమూర్తులు మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు దారుణమంటూ పాలించే నాయకుడు తమ కులానికి తప్ప నియోజకవర్గ ప్రజలు కష్టాలు కనబడటం లేదంటూ తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. అనంతరం దీక్ష చేపట్టిన గ్రామస్తులకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు త్రిమూర్తులు. జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో కొనసాగుతున్న దీక్షలు శనివారం నాటికి 46వ రోజుకి చేరుకున్నాయి. చొల్లంగి ఉప్పు భూములు అర్హులైన స్థానికులు ఉండగా స్థానికేతరులు పట్టాలుగా ఇవ్వడం దారుణమంటూ ఆవేదన వెల్లబుచ్చారు. 46 రోజులుగా దీక్ష చేపట్టినా కూడా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఒక్కసారి కూడా సమస్య ఏమిటి అని అడిగిన పాపాన పోలేదు అంటూ మహిళలు వాపోయారు. దీక్షకు మద్దతుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టా త్రిమూర్తులు మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు దారుణమంటూ పాలించే నాయకుడు తమ కులానికి తప్ప నియోజకవర్గ ప్రజలు కష్టాలు కనబడటం లేదంటూ తనదైన రీతిలో విరుచుకుపడ్డారు. అనంతరం దీక్ష చేపట్టిన గ్రామస్తులకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు త్రిమూర్తులు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు. నేను ఈ ఊరికి ఎంపీటీసీని సభ్యురాలని ఉన్నా కానీ పదవి వేరే వాళ్ళ చేతిలో ఉన్న గురించి నేనేమి చేయలేకపోతున్నాను ఈ ప్రజలందరికీ. కానీ ఇప్పుడు ఈ భూమి వల్ల వీళ్ళందరూ 46 రోజుల నుంచి నిరసన చేస్తున్నారు కాబట్టి దీనికి పరిష్కారంగా మీరందరూ ముందుకు వచ్చి వీళ్ళందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. కానీ ఈ 46 రోజుల నుంచి కూడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదు వీళ్ళు ఎవరికి. వీళ్ళు మాత్రం వెనక ఏమి చాలా బాధలో ఇక్కడ నిరసన చేస్తున్నారు. వీళ్ళందరూ అర్హులు కాలేని వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ అందరూ అర్హులైన ఊళ్ళో ఇంతమంది ఉండగా వేరే వాళ్ళకి ఇవ్వడం చాలా దౌర్జన్యం. ఈ తప్పుని చాలా పెద్ద తప్పుగా నేను తీసుకుంటున్నాను. రేపు అన్న రోజుని ఈ ఊరు వచ్చి ఈ గ్రామానికి ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా వచ్చి మీకు ఓటు వేయండి అని అడిగే హక్కును కోల్పోతున్నారు మీరు. అది ఒక్కటి తెలుసుకోండి. మీరు ఏం చేస్తారో ఆలోచించి చెయ్యండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలండి.
46 రోజుల నుంచి ఇక్కడ నిరీక్షణ చేస్తున్నామండి. మరి భూమి కోసం 46 రోజుల నుంచి కూర్చుని ఇక్కడ ఎండలో గాలుపులో ఉన్నాం. కానీ ఎవరో ఇలా వచ్చి మా ఇంకు చూసి పోనీ ఇది మీకు న్యాయం జరుగుతుందమ్మా అని చెప్పినవారు ఎవరో కూడా రాలేదండి. మరి అధికారులు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియట్లేదండి. ఓట్లప్పుడే నెట్టండి గ్రామాన్ని పట్టించుకోవడం జనాన్ననే. ఓటు అయితే ఇంట్లో ఉన్న ముసలిదాన్ని కూడా తీసి తెచ్చుకుని ఏం చేసుకుంటారో. ఓటు వేసినప్పుడు అవసరం ఉన్నవాళ్ళు ఇప్పుడు మా బాధలో సాధలో చూడ్డాక మీరు రారా ముందుకి, మీరు ఎక్కడ అయితే దొంగలు దాక్కున్నట్టు మీరు దాక్కున్నారో అది మీకు ఎంత న్యాయమో మాకు తెలియట్లేదండి. మరి మా భూములు మాకు వచ్చే వరకు మరి 46 రోజులు మేము నిరీక్షణ చేసాము. ఇది ఇచ్చే వరకు మేము ఎలా పోరాడుతూనే ఉంటామండి ఎప్పటికైనా. ఇది జరిగింది 46 రోజుల నుంచి కూర్చున్నామంటే అండి. మరి అధికారులు ఏం చేస్తున్నారండి? ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నవారు కూడా రాలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడిక్కడికి ఆ పక్కపక్కలు మా పక్కపక్కలకు వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ పోనీ ఎత్తుకున్నారు. ఈ గ్రామస్తులు నా ఊళ్ళే కాదా అనేసి మరి పట్టించుకోవాలి కదండి. ఒక్కసారి కూడా వచ్చేలా మమ్మల్ని తొంగు చూడలేదండి. మరి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎక్కడో ఉన్న మండలం వాళ్ళకి మా ఊరు భూములు వాళ్ళకి వచ్చిన పని ఏంటండి? మా భూములు మాకు ఇవ్వాలని మేము పోరాడుతున్నామండి. మరి అధికారులకి ఎంత న్యాయమో మరి మా భూములు మాకు ఇవ్వకుండా బయట వాళ్ళు వస్తే మట్టుకు మేము అసలు ఊరుకుండేది లేదండి. పెద్దోళ్ళు అయినా చిన్నోళ్ళు అయినా మేము ఏం చేయాలో చేస్తామండి. మా గ్రామంలోకి మీరు ఎలా వచ్చి రేపు పొద్దున్న ఓటు అడుగుతారండి? మీరు అసలు మీకు అడగడానికి అసలు తల ఎత్తుకుని మా దగ్గరికి రాగలుగుతారా మీరు? అప్పుడు మేము చూస్తాం మీ సంగతి. మరి మా భూములు మాకు ఇచ్చే వరకు మేము పోరాటం ఆఫ్ చేయమండి. ప్రభుత్వానికి నమస్కారం అండి, అధికారులకు నమస్కారం. మరి నా పేరు తెలపూడి సత్య అండి. మా సొలంగి గ్రామం తాపేరు మండలం. మరి సొలంగి చెందిన భూమి ఉందండి. మరి ఇక్కడ 4 ఎకరాల 24 సెంట్లు అండి. మరి ఆ భూమి కోసం మరి మేము ఇక్కడ చాలామంది నిరసన చేస్తున్నామండి. మరి ప్రభుత్వం స్పందించలేదండి. తెలుసుండి కూడా చూసినా కూడా స్పందించలేదండి. మరి మీరు స్పందించాలని మరి మేము రోజు కూడా మేము మీడియాలో మాట్లాడుతున్నామండి. మరి మాట్లాడినా చూడ మీరు అసలు పట్టించుకుంటలేదు. మరి మమ్మల్ని మరి ఎంచేత పట్టించుకుంటలేదో మాకు తెలుపులేదండి. మరి ఇప్పటికీ 46 రోజులు అయిందండి మేము నిరసన చేసి. మరి ప్రభుత్వం గుర్తించలేదండి. మరి చూసి గుర్తించలేదో గుర్తించలేదో మాకు తెలుపులేదండి. మరి గుర్తించాలని మేము అడుగుతున్నామండి. ఇంకో ఈ భూములు మరి మా భూములు మాకే ఇవ్వాలని ఎవరో వచ్చి ఇక్కడ మరి ఈ భూములు ఎత్తే మేము ఊరుకోమండి. మరి ఇంకా ఈ నిరసన ఇంకా చేస్తామండి. మరి మా భూములు మాకే ఇవ్వాలని మేము కోరుతున్నామండి. ప్రభుత్వం మరి అడుగుతున్నామండి. ఇప్పటికన్నా మీరు స్పందించాలి మరి ప్రభుత్వం. మరి అందుకని మేము ఇంకా చేస్తామని నిరసన మానవండి. ఇంతవరకు చేసాం, 46 రోజులు చేసామండి. ఇంకా మరి మీరు దిగుతారు మరి మమ్మల్ని పట్టించుకుంటారని మేము కోరి అర్థిస్తున్నామండి. రేపు పొద్దున్న ఎలక్షన్ నిమిత్తం ఓట్లకి ఏ మొక్క పెట్టుకుని అడుగుతావు, వచ్చి ఏ న్యాయం చేసావని అడుగుతావు. మీ కనివనారు నువ్వు కలిపి మీ యొక్క కులానికి మాత్రమే వంతపడుతున్నారు తప్ప మిగతా దళితులు కానీ బీసీలు కానీ కాపులు కానీ ఎవరో నీకు కనబడటం లేదు. ఒక్క నీ కులస్తులు మాత్రం నీకు కనబడుతూ ఉన్నారు. ఒక వర్గానికి మాత్రం నువ్వు ఎమ్మెల్యేవి, ఒక కులానికి మాత్రం నువ్వు ఎమ్మెల్యేవి. మిగతా వాళ్ళందరూ కూడా రోడ్డును పడి ఎలా నాశనం అయిన తోడు పట్టించుకోనటువంటి చెవిటి వాడివే, గుడ్డు వాడివి, నువ్వు మూర్ఖుడివి. ప్రజల్లోకి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తున్నారో ఇన్ని రోజుల మట్టి ఇన్ని అవస్థలు పడుతున్నారు కదా అని ఒక్కరోజు కూడా పలకరించిన మట్టి ఇన్ని జ్ఞానం లేనట్టు వ్యక్తి నువ్వు. చూస్తాం రేపు ఎలక్షన్లో ఏ విధంగా వస్తావు, ఏ విధంగా వచ్చేటతో కూడా నిన్ను ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నా, ఈ వేళకైనా 46 రోజులు అయింది. ఎప్పటికైనా వచ్చి నువ్వు చేసినటువంటి తప్పు నువ్వు తెలుసుకొని అవతల ఎవరికి వెళ్ళదో ఇది మనదే అని చెప్పేసి నువ్వు చెబుతావా? చెప్పు. లేని పక్షంలో ప్రతిపక్షంలో ఉన్న మేము కంపల్సరీ అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే కుట్రల యత్నం చేసావో దాన్ని పూర్తిగా ఎదుర్కొంటాం, పూర్తిగా అడ్డుకుంటాం. నువ్వు చేసే ప్రతి పని కూడా సైనికులకు అడ్డుకొని మేము ఈ భూమిని దక్కించుకోవడం 100% మాత్రం ఖచ్చితంగా తీరుతాం. అందరికీ మా గ్రామస్తుల పట్టాలు మాత్రం కంపల్సరీ ఇచ్చుకుంటాం. నువ్వు ఒక సవతవే, నువ్వు కళ్ళు లేని కపోదివే, చెవులను వెళ్ళలేనటువంటి ఒత్తు నిద్రగాడివే.
నీ ప్రభుత్వం ముద్రనిద్రలో ఉంది, వాళ్ళతో పాటు నువ్వు ముద్రనిద్రలో ఉన్నావు. నీకు కులం అనేదాన్ని తప్ప, ఈ కులం తప్ప మిగతా కులాలు ఎవరో మనుషుల్లో కనబడతలేదు. నీ కులస్తులు మాత్రం నీకు మనుషుల్లో కనబడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ చీమల్లాగా పురుగుల్లాగా కనబడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ ఏం న్యాయం చేస్తావు నువ్వు? ఏ ధర్మం చేస్తావు నువ్వు? వాళ్ళ కోరికలు ఏం తీర్చో, ఏ కోరికలు తీర్చినా తీర్చకపోయినప్పుడు కూడా కనీసం వాళ్ళు నిరసన చేస్తున్నారు. వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి అడిగే పాపాన్ని కూడా పోలేదు నువ్వు. ఎంత దర్తుడు అంటే నీ యొక్క కుట్రలతో ఇక్కడితో అర్థమైంది. ఇప్పటిదాకా కూడా చాలా సాధ్యతంగా చేశారు వాళ్ళు. సాధ్యతంగా ఆలోచించాం. ఒకటే చెబుతా ఉన్నాం, రాబోయేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వంలో పేదలందరికీ కూడా కంపల్సరీ న్యాయం చేసే పద్ధతి, న్యాయం చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం మాత్రం మా పార్టీని చేపడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వస్తున్నటువంటి ఎమ్మెల్యేని ఎక్కడికక్కడ నిలదీసి ఏ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేడు 3 గంటలలోపు ప్రభుత్వ కార్యాలయంలో నాయకుల ఫోటోల పార్టీ బ్యానర్లు ఉండకూడదని, పబ్లిక్ స్థలాల్లో బ్యానర్లు తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ప్రత్యేక క్లాత్లతో మూసివేసి జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. మే 11న పోలింగ్, జూన్ 4న ఫలితాలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ సందర్భంగా మాట్లాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నేడు 3 గంటలలోపు ప్రభుత్వ కార్యాలయంలో నాయకుల ఫోటోల పార్టీ బ్యానర్లు ఉండకూడదని, పబ్లిక్ స్థలాల్లో బ్యానర్లు తొలగించాలని, రాజకీయ నాయకుల విగ్రహాలకు ప్రత్యేక క్లాత్లతో మూసివేసి జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. మే 11న పోలింగ్, జూన్ 4న ఫలితాలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ సందర్భంగా మాట్లాడారు. చాలా క్లియర్ గా ఇచ్చేశారు. దే షుడ్ నాట్ బి ఇన్వాల్వ్. చెప్పలేదు కానీ ఫస్ట్ మేము ఆలోచన ఫస్ట్ ఫేజ్ లో వచ్చేస్తుంది కాబట్టి సో ఇక్కడే మీడియా కౌంటర్ ఒకటి పెట్టామండి. తర్వాత ఎంసీఎంసీ సంబంధించిన కూడా ఇక్కడే రూమ్ పెట్టడం జరిగింది. సివిల్ వర్క్స్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి రేపు సాయంత్రం కల్లా అది క్లియర్ చేసేస్తామండి. సో లక్ష్మీనారాయణ మీకు కోఆర్డినేట్ చేస్తారు. అక్కడే కొంత కూర్చోడానికి ప్లేస్ కూడా పెట్టడం జరిగింది. సో ఏమైనా సమాచారం కావాలంటే అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. స్టార్టింగ్ లోనే పెట్టాము. ఒక ఎన్ఐసి రూమ్ ఉంది కదా, ఎన్ఐసి రూమ్ పక్కే పెట్టడం. అంటే గతంలో మనకి బుక్లెట్ లా ఇచ్చేవారు సార్. అంటే ఆర్ఓస్ నెంబర్ కానీ ఏఆర్ఓస్ నెంబర్ ఆ టైప్ ఆఫ్ బుక్లెట్ డేటా అంతా ఇచ్చేవారు సార్. నియోజకవర్గ డేటా సార్ అది ఒక బుక్లెట్ కింద మీడియా సెంటర్ ఓపెనింగ్ కి వాడంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. సో మన దగ్గర డేటా ఉంది, షార్టేజ్ ఉంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వాడతాం. బికాస్ సైమల్టేనియస్ ఎలక్షన్ కాబట్టి మాకు ఎక్స్ట్రా స్టాఫ్ అవసరం. సో ఒక పర్సన్, సో ఒక పోలింగ్ స్టేషన్ లో 6 మెంబర్ అవసరం ఉంటాయి. సో ఆల్రెడీ చాలా మంది, ఇది మన జిల్లా కాదు, చాలా జిల్లాలో ఈ సమస్య ఉంది. కొంచెం 5-10% షార్టేజ్ ఉంది. మనం డేటా తయారు చేసాము. సో కొన్ని టీచర్స్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టీచర్లు ఉన్నారు. ప్రస్తుతానికి మన డేటా బేస్ లో దీన్ని కలపలేదు. మా దగ్గర సెపరేట్ గానే ఉన్నాయి. ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసిన తర్వాత మనం ట్రైనింగ్ కి వెళ్తాం. ఎందుకంటే ఈ డేటా ప్రకారం సరిపోతుంది. కానీ చాలా మందికి మెడికల్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాల్సింది ఉంటుంది. ఎగ్జామ్షన్ ఇవ్వాలంటే నంబర్ తగ్గుతుంది. అప్పుడే మనం ఒకసారి మళ్ళీ మాకు ఏదో వేరే చోట ఇవ్వాలి, లేకపోతే కొంత మినిమం నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా పిఓగా ఏపీఓగా బాధ్యత ఇవ్వము, ఓపీఓగా వాడతాం. ఓపీఓ అంటే లింక్ పెట్టడం. బట్ విత్ అప్రూవల్ ఆఫ్ ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ తో చేస్తాం. ప్రస్తుతానికి వాడట్లేదు. ఈజీ వర్క్ కాదు. సో కొంచెం మాకు టైం ఇవ్వండి. మాకు దూరంగా ఉన్నాయి. 48 hours లో ట్రై చేస్తాము. కొన్ని 1 or 2 hours ఎక్స్ట్రా ఉంటే ఇమీడియట్ గా మా మీద డిసిజన్ తీసుకోకూడదు. వీఆర్ ఇన్ ద రైట్ స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. మేము డిస్ప్లే చేసేస్తాం, మీ గ్రూప్ లో సర్క్యులేట్ చేసేస్తాం. సో ఒకటి ఇది కంట్రోల్ 1950 ఎలక్షన్ వాళ్ళది.
మా జిల్లాకి కూడా కంట్రోల్ నంబర్ ఉంది 1800 ఏదో ఉంది లాగ్, అది టోల్ ఫ్రీ. అదే మన ఏంటంటే మొబైల్ నెంబర్ ఇస్తే బెటర్ మొబైల్ నెంబర్ ఇది ఫ్రీ కదండి, ఫ్రీ కానీ దాంట్లో చాయిస్ సెండ్ చేయమని బట్ దీనిలో మనం ఏం చెప్పారంటే ఈ మొబైల్ నెంబర్ అంటే ఏదో పర్సనల్ నెంబర్. సపోజ్ ఎవరు లిఫ్ట్ చేయకపోతే కూడా మాకు ఆటో ఎన్ని కాల్స్ వచ్చినాయి, సో ఎప్పుడొకటి ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు రెస్పాండ్. సో ఇది సాఫ్ట్వేర్ నెంబర్ అండి. సో ఎన్ని కాల్స్ వచ్చినాయి రాత్రి టైంలో సపోజ్ నా కంట్రోల్ రూమ్ లో ఎవరు లేకపోతే, సో దానికి ఇది ఇచ్చాము. మీకు కావాలంటే దీంతో పాటు ఒక నెంబర్ కూడా ఇవ్వచ్చు. లాస్ట్ ఫ్లెక్స్ లో కూడా మీరు మొబైల్ నెంబర్ డిస్ప్లే చేశారు. అప్పుడు ఇది లేదు కదా, అప్పుడు డెడికేటెడ్ 4 లైన్స్ ఉన్నాయి. నంబర్ ఒకటి ఉంటుంది కానీ 4 మెంబర్స్ తో కనెక్టెడ్ ఉంటుంది. సపోజ్ నేను ఫోన్ నెంబర్ ఇచ్చాము, సపోజ్ ఏదో 924444 నెంబర్, ఎవరు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, ఆ టైంలోనే వెనకాల నుంచి కాల్ వచ్చింది అనుకో, ఐ కెనాట్ లిఫ్ట్ కదా. కానీ ఇది దీనికి లాభం అంటే ఒకే టైంలో 4 కాల్స్ ఈ నెంబర్ తీసుకోవచ్చు. సో 1800425252. ఓకే, ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. పలు అంశాలపైన చర్చ నిర్వహిస్తూ పొత్తు ధర్మం పాటించడం తథ్యమంటూ అధిష్టానం పిలుపు మేరకు బుజ్జిబాబును గెలిపించి గిఫ్ట్ గా పంపడానికి గాను జనసేన నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నామని, పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించాలని అధిష్టానాన్ని కోరిన పీతాని. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పీతాని బాలకృష్ణ మీడియా సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. పలు అంశాలపైన చర్చ నిర్వహిస్తూ పొత్తు ధర్మం పాటించడం తథ్యమంటూ అధిష్టానం పిలుపు మేరకు బుజ్జిబాబును గెలిపించి గిఫ్ట్ గా పంపడానికి గాను జనసేన నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నామని, పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించాలని అధిష్టానాన్ని కోరిన పీతాని. మా నియోజకవర్గంలో ఉన్న కార్యంతా కూడా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మేమంతా కోరటం జరుగుతుంది. అధ్యక్షుల వారు మరి మన్నించి మా కోరికని తప్పనిసరిగా బాలకృష్ణ గారికి తగిన న్యాయం వేల రేపట్లోనే మరి పిలిపించుకుని తగిన న్యాయం చేయవలసిందిగా, తగిన మరి హామీ ఇవ్వాల్సిందిగా మరి మేము కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా మాకు మీరు ప్రతినిధులుగా మీ ఎంతమంది రమ్మంటే అంతమంది వస్తాం. మేము ఏ రకంగా చేయమంటారు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన తగ్గి, ఎక్కడో చెప్పారు ఏదో సినిమాలో, అలా తగ్గి ఆయన ఎంతవరకు తగ్గాలో అంతవరకు తగ్గి రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆయన ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఒక ఎంపీ కాకపోయినా కూడా ఈ ప్రపంచ దేశాలను ఒక ఉన్నతమైన భావాలు కలిగిన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మరి ఈ రాష్ట్రంలో పొత్తు కలిగించి ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలి. కేంద్రం ద్వారా కొన్ని లక్షల కోట్లు కేంద్రం నుంచి మనకు తెచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా కలిపిన ఏకైక నాయకుడు దేశంలోనే మరి నీతి నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఇంత మంచి నాయకుడు, అత్యంత కుటుంబంలో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు ఆయనకి త్వరగా పిలిపించుకుని తగిన హామీ ఇవ్వాల్సిందిగా మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముందుగా ఒక విషయం చెప్పాలి. మేము ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు కానీ మేము కానీ ఈ నియోజకవర్గం కార్యకర్త కానీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఒక కౌన్ను అధిష్టాన నిర్ణయం అయితే రెండో కౌన్ను బాలకృష్ణ గారికి హామీ. కాబట్టి రెండూ కూడా మాకు ముఖ్యమైనవి. కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గం అంతా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో, ఈ రాష్ట్రంలో మంచి జరగాలని కోరుకున్నారో, ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆలోచించారో దాన్ని శిరసా వహిస్తూ తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ గారు అత్యంత మరి 1-2 రోజుల్లోనే తగిన హామీ మా బాలకృష్ణ గారికి ఇప్పించవలసిందిగా ఈ సమావేశం ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మన పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఒక కృష్ణ గారు మన నియోజకవర్గం ఉన్నారు. కాబట్టి సైనికులందరూ కూడా చాలా సహనంతో, ఓర్పుతో ఇక్కడ నిలబడడం జరిగింది. మరి పక్కన ఉన్న పిఠాపురం నియోజకంగా మాట్లాడుతున్నారు. కావిడి మోసిన వాడికే తెలుస్తుందా బరువు? 30 సీట్లు అడగచ్చు, 40 సీట్లు అడగచ్చు. ఆయన ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. తద్వారా అందరికీ నమస్కారం. ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయంలో
జనసేన పార్టీ శ్రేణులందరితో కూడా విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో మరి హాజరై వారి వారి యొక్క మనోగతాన్ని నిలపడం జరిగింది. మరి మొట్టమొదటి సీట్ ఇచ్చి 2019లో చిట్టపల్లి సామాజిక వర్గంలో పుట్టిన నాకు 2వ వయసు రోజునే సీటు ప్రకటించారు. మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీరు అంత గొప్ప గౌరవం ఇచ్చిన నాకు మొట్టమొదటి లిస్టులో వస్తుందని నేను ఆశించాను. మరి దురదృష్టం, ఎందుకంటే మీరు ఒకటి కాదు నేను ఒకటి కాదు అనుకోలేదు. ఎప్పుడు కూడా ఇద్దరం ఒకటేనే అనుకుని ప్రయాణం చేశాను. కానీ తరిమిల మరి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ పొత్తు ధర్మంలో తెలుగుదేశానికి ఇవ్వడం, అలాగే నేను మరి అధ్యక్షుల వారిని మిమ్మల్ని కలవడం, మీరు కూడా ఎంతో అభిమానంగా మరి 35 నిమిషాల సేపు నాతో మాట్లాడటం, కష్ట సుఖాలు పంచుకోవడమే కాకుండా అన్ని రకాలుగాను కూడా మంచి సెట్లో మరి మీతో నేను మాట్లాడడం జరిగింది. మీరు కూడా చక్కగా నాకు సమాధానం చెప్పడం జరిగింది. నన్ను మరి బీసీ సభలో మంత్రిగా చూడాలని ఉన్నారు. మరి ఇప్పుడే నాకు కనీసం టికెట్ ఇవ్వలేదు. నాకు మొట్టమొదటి లిస్టులో వస్తుందని ఆశించాను. కానీ సెకండ్ లిస్టులో నేను రామచంద్రపురం ఇవ్వడం అనేది కోరడం జరిగింది. సుతాని గారు మిమ్మల్ని దులుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఖచ్చితంగా అప్పుడేంటి ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మంత్రిగా చూడాలని నా కోరిక ఏదైతే ఉందో తప్పకుండా మిమ్మల్ని చూస్తానని మాటిచ్చాను. సంతోషం, చాలా ఆనందం ఇచ్చిందని. అయితే నాకు రామచంద్రపురం టికెట్ ఇవ్వండి, నేను గెలిచి వస్తాను. ఏ రకంగా కూడా మీరు నాకు సాయం చేయకుండా నాకు టికెట్ ఇస్తే నేను గెలిచి వస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. పదవి ఇచ్చి నన్ను మంత్రిగా చూడాలనుకున్నాను. నాకేం తెలియదు, మరి మీలో భావన నాకు అర్థమలేదు. కానీ మీ నుంచి నాకు ఎప్పుడు కూడా చెడు జరుగుతుందని కానీ ఇంకో రకంగా ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. మీరు వేరు కాదు, నేను వేరు కాదు. మీ ముగ్గురితో పాటు నేను నలుగురు అనుకున్నాను ఎప్పుడు కూడా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను అలాగే అనుకుంటున్నాను. తప్పకుండా మీరు మా కార్యకర్తల మనోభావాన్ని, అలాగే మరి నా మనోభావం, నా కుటుంబ మనోభావాన్ని, మరి మీరు ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని కూడా, మా భార్య అక్క వచ్చినప్పుడు వారాయి యాత్రలో కూడా ప్రధాని గారు బాధ్యత నాదమ్మా అని చెప్పినప్పుడు కూడా చాలా సంతోషించాను. ఎందుకు జరిగినా ఏం జరిగినా మరి ఆ అమ్మవారు మరి ఎందుకు చేసిందో నాకు తెలియదు. మరి మీ నుంచి ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే నాకు ఏదో ఒక హామీ నాకు ఇప్పిస్తారని చెప్పేసి, ఏదో హామీని మీరు నాకు ఇస్తే హ్యాపీగా మేమందరం కూడా పొత్తు ధర్మాన్ని పాటించి మేమందరం కూడా మీకు ఇక్కడ ఉన్న అభ్యర్థిని ఖచ్చితంగా చూసే తప్పకుండా నేను గెలిపించి మీకు ఇంట్లో అవుతాం. అన్ని నియోజకవర్గాల్లోనే రకరకాలుగా రచ్చ చేశారు, వాళ్ళు గందరగోళం చేశారు, లక్షలు అంటించారు, వాళ్ళు చేశారు. కానీ ఒకే ఒక నియోజకవర్గం, ఉమ్మడవరం నియోజకవర్గం. ఎందుకంటే నా దేవుడు ఫ్లెక్స్లు కానీ, మిమ్మల్ని దేవుడిగా అనుకున్నాను. మీ ఫ్లెక్స్లు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా చిన్నది కూడా నేను ఎంత ఒత్తిడిలోనే సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎక్కడ కూడా నేను డిస్టర్బెన్స్ కాకుండా నేను చూస్తున్నాను. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఎంతో నిబద్ధతతో నా కార్యకర్తలందరినీ కూడా ఒక మాట మీద నడుపుకోవడం జరిగింది. మీ పిలుపు వరకు ఆ కార్యకర్తలందరూ మనోభావం కోసం, అలాగే సెట్టుబల్లి గౌడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి ఒక్క సీటు కూడా మన పార్టీ నుంచి ఇవ్వడం జరగలేదు. ఆఖరికి సంఖ్య తక్కువైన సామాజిక వర్గానికి కూడా మనం సీట్ ఇచ్చాం. మన పార్టీలో అగ్నికుల క్షత్రియులకి ఇచ్చాం, అలాగే యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చాం, వీళ్ళు కాపులకు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మనం ఎందుకంటే సెట్టుబల్లిలు కాపులు కలవాలనే ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో జనసేన పార్టీ ఆశయం, అలాగే సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమం ఏదైతే మనం చేశామో దాన్ని ఖచ్చితంగా మనం సాటి చెప్పాలంటే ఖచ్చితంగా వెంటనే మీరు దాన్ని చేయాలి. ఎందుకంటే ఈ కమ్యూనిటీ అత్యధికంగా ఉన్న ఈ కమ్యూనిటీకి మనం ఏం భరోసా ఇస్తాం అనేది మన ముఖ్యం. ఎందుకంటే పొత్తు ధర్మంలో ఇచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశానికి బీసీలకి 2 సీట్లు ఇచ్చారు. ఆ 2 సీట్లు కూడా అక్కడ ఆచంట్లు ఇచ్చారు. ఇక్కడ రామచంద్రపురంలో కూడా బీసీలు ఇచ్చారు. మన జనసేన పార్టీ తరఫున ఒక్క సీటు కూడా మరి ఇవ్వలేదు. దానివల్ల ఈ సామాజిక వర్గాలు ఖచ్చితంగా చెట్టుపల్లి గౌడ్ సామాజిక వర్గం, బంధుగీత కార్యక్రమాలు అందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఎవరైతే ఉన్నారో చెట్టుపల్లి గౌడ్ సామాజిక వర్గం, గీత, శ్రీసేన మొత్తం మేమందరం కూడా మరి మీరు జనసేన పార్టీ తరఫున కూడా నేను ఒక సముచిత స్థానాన్ని మంచి గౌరవాన్ని ఇచ్చానని
మాట మీ నుంచి వచ్చి నాకు మీరు ఆ మద్దతు ఆ పదవిని కూడా మీరు ప్రకటిస్తే మీరు ఖచ్చితంగా పొద్దున్న మన ఎలక్షన్లో మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యధికంగా ఉన్న ఈ బీసీ సోదరులందరూ కూడా మరి మన పార్టీకి మరి అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీని ఖచ్చితంగా అందరినీ కూడా మరి గెలిపించుకొని మరి పొద్దున మన ఆశయం ఏదైతే ఉందో ఆశయం నిలబడడానికి ఖచ్చితంగా మా వంతు కృషి చేస్తాం. అలాగే బీసీ సామాజిక వర్గాలు కూడా సంతృప్తి చెందాయని తప్పకుండా మీరు 2-3 రోజుల్లోనే నాకు పిలిచి మా కార్యకర్తలు 10 మంది మధ్యలో మా కార్యకర్తలు ఇంపార్టెంట్ కార్యకర్తల ద్వారా కలుస్తాను. మీ పిలుపు కోసం ఈ కళతో మీరు ఎదురు చూస్తారని చెప్పేసి అలాగే ఈ పిలుపు అన్న వెంటనే మీరు ఎదురుకు వచ్చి మరి మీరు ఏదైతే నాకు ఆ స్థానాన్ని కల్పిస్తారో వచ్చిన వెంటనే మరి మీరు ఎవరైతే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థులు అందరూ గెలిపించి మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి ఉమ్మడి జనసేన పార్టీ తరఫున అలాగే సెట్టుపల్య గౌడ శ్రీసేన యాత తొలిగిత కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరి తరఫున కూడా మిమ్మల్ని వేడుకుంటూ మరి తొందరగా మాకు కూడా ఏదో ఒక తెలిసి మాకు ఏదో ఒక హామీ మీరు ఇస్తారని చెప్పేసి చూస్తూ సేవ తీసుకుంటాం. జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్. టీడీపీలోకి వలసలతో దద్దరిల్లుతున్న పెద్దాపురం నియోజకవర్గం గత వారం నుంచి సామర్లకోట పట్టణం పాత ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్ పసుపుమయంగా మారుతోంది. సామర్లకోటలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు మాజీ లారీ యూనియన్ ప్రెసిడెంట్ ముత్యం రాజబాబు తన నివాసంలో వారి అనుచరులతో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. టీడీపీలోకి వలసలతో దద్దరిల్లుతున్న పెద్దాపురం నియోజకవర్గం గత వారం నుంచి సామర్లకోట పట్టణం పాత ఎంఆర్ఓ కార్యాలయం సెంటర్ పసుపుమయంగా మారుతోంది. సామర్లకోటలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో వైసీపీ సీనియర్ నాయకులు మాజీ లారీ యూనియన్ ప్రెసిడెంట్ ముత్యం రాజబాబు తన నివాసంలో వారి అనుచరులతో వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. పోటీ చేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా కూడా జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పటికే 2 సార్లు ఎక్కడం జరిగింది. 3వసారికి ముచ్చటగా ప్రజలందరూ కూడా టికెట్ సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గత 14-19 సంవత్సరాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనేక రీతిని తీసుకొచ్చి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్ గారి ప్రభుత్వంలో మరి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు, అభివృద్ధి జరగలేదు. రోడ్లు కూడా ఎక్కడెక్కడ పూర్తిగా పాడైపోయిన పరిస్థితి మనందరం చూసాం. ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఉన్నారు. ఎస్సీ వర్గాలు, బీసీ వర్గాలు, కాపు వర్గాలు అన్ని వర్గాలు కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డారు. అంచేత అందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున వచ్చి ఇలా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వేళ జాయినింగ్స్ వచ్చినప్పటికీ మొన్న నుంచి కూడా పెద్ద ఎత్తున మరి సామర్లకోట పట్టణంలో కానీ సామర్లకోట నియోజకవర్గంలో కానీ పెద్ద ఎత్తున జాయినింగ్లు జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా మరి సామర్లకోటలో పెద్ద జాయినింగ్ జరిగింది. లీడర్స్ అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ముత్యం రాజబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయినింగ్ జరిగింది. ఆయన కూడా వచ్చాడు. అనుచరులందరూ కూడా మరి 100 మంది వరకు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకు పార్టీలో తీసుకుని మళ్ళీ పార్టీ కార్యక్రమాలు కానీ అలాగే రేపు వచ్చిన ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పూర్తిగా పాల్గొనాలని చెప్పి అనుకోవడం. అలాగే ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే నియోజకవర్గంలో నేను అభివృద్ధి చేసి బాగా చేశాను. మరి ఈ 5 సంవత్సరాలు కూడా మరి సూపర్ ఎమ్మెల్యేగా ర్యాక్ చేసి ఏమీ చేయకుండా అలా పైన తిరిగి నన్ను తిట్టడం తప్పించి అక్కడ కనపడలేదు. అంచేత ఇవాళ ప్రజలు ఎక్కడికి వెళ్ళి చీకొడుతున్నారు.
మరి ఎలా నన్ను అయితే గతంలో నువ్వు చేసావు భవిష్యత్తులో కూడా నాకు చేయాలి, నాకు ఈ పని చేయాలి ఆ పని చేయాలి చేయి పట్టుకున్నాక హామీలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే హామీ ఇచ్చానో హామీలన్నీ కూడా మొత్తం నియోజకవర్గంలో హామీలన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియదు. నాకే పూర్తి అవగాహన ఉంది ఏం చేయాలి భవిష్యత్తులో టౌన్ పట్టణాలు 2 పట్టణాలు ఎలాగ అభివృద్ధి చేయాలి, ప్రజలందరూ కూడా ఎలాగ అభివృద్ధి చేయాలి, సంక్షేమం ఎలా చేయాలన్నది పూర్తిగా అవగాహన ఉంది కనుక తప్పనిసరిగా భవిష్యత్తులో బాగా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముత్యం రాజబాబు గారికి కూడా జాయిన్ అయిన నాయకులకి అలాగే మొన్న జాయిన్ అయినటువంటి పెద్దలకి మా పెద్దలందరూ కూడా మంచి హృదయంతో అందరినీ కూడా జాయిన్ చేసుకోండి, మన పార్టీ బలపడుతుందని చెప్పి ముందుకు వచ్చిన మా పెద్దలందరూ కూడా సెలవు తీసుకున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ జనసేన పార్టీకి కేటాయించాలని అమలాపురం గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన జన సైనికులు, వీర మహిళలు తదితరులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ జనసేన పార్టీకి కేటాయించాలని అమలాపురం గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన జన సైనికులు, వీర మహిళలు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.